హాయ్ అండి, ఎలా ఉన్నారంతా బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. అని నేను ఎంత ప్రేమగా పిలుస్తాను, మీరు కూడా అదంతే ప్రేమగా నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదేంటి అనుకుంటున్నారా? ఇది సండే రోజు వీడియో అండి. నేను చేపలు ఇగురు పెట్టాను. అది టేస్టీగా చిక్కగా ఎలా రావాలో, అందులో ఏమేమి వేస్తానో చూపిస్తారండి. ఇగోండి, కవర్లో నుంచి చేపల్ని వంపగానే చేపలు ఎలా చూస్తున్నాయో చూడండి. కళ్ళు అప్పగిచ్చి, ఇప్పుడు ఏంటి నన్ను వండుకొని తినేస్తావా నువ్వు అనేసి. మరి ఏం చేస్తాం, తప్పదు కదా. మీరు అలా చూడకండి జాలిగా. మీరు అలా చూస్తుంటే నేను వండలేననేసి కళ్ళన్నీ తీసేస్తున్నాను. ఎందుకో నాకు కళ్ళు ఉంటే నచ్చదు. అందుకని కళ్ళన్నీ తీసేసి కొంచెం కళ్ళుప్పు వేసుకొని వాటి కింద మీద చేసి అందులో కొంచెం నీళ్ళు వేసుకొని, ఇందులోనే నల్లసేన ఉంటుందండి, అదైతే తీసేసుకోవాలి. లేకపోతే చేపలు పులుసైనా ఇగురైనా చేదొచ్చేస్తుందండి. వాళ్ళు ఏదో ముక్కలు కొట్టి ఇచ్చేస్తారు, మనం ఏదో పైన కడిగేసుకోకూడదు, ఇలా కడుక్కోవాలి. ఇది కడిగినంతసేపు మా పాప ఒకటే మాట్లాడుతూనే ఉన్నింది. ఏంటంటే, అబ్బా ఎలా చేస్తున్నావు అమ్మ, నీకు అసహ్యంగా లేదా, ఏంటది నీకు గుచ్చుకోవట్లేదంటే, ఏం చేస్తావమ్మా, గుచ్చుకున్నా ఏం చేసినా చెయ్యాల్సిందే, ఇది కూడా నీకు కూడా కొన్ని రోజులకు అలవాటు అయిపోతుందిలే అనేసి నేను అన్నాను. అబ్బా నేను తినను ఇయ్యి, నువ్వు ఇప్పుడు వండినా కూడాను నాకు ఏదో ఒకటి వండన్నది, నేనేం వండను, ఇదే వండుతాను, ఇదే తినాలి అని చెప్పాను. ఇంకోటి ఏది వండకూడదు, పిల్లలకి చేపలు పెడితే చాలా మంచిది కదా, అందుకనేసి ఎందుకో చేపలైతే పిల్లలు తినరు, ఎందుకో చాలా మంచిది కదా, అందుకని నేను ఇంకేం వండలేదు. ఇవన్నీ శుభ్రంగా కడిగేసుకొని ఇప్పుడు చేపల పులుసు టేస్టీగా మనకి చిక్కగా ఎలా రావాలి ఏంటో అందులో ఏమేమి వేస్తాం చూపిస్తారండి. ఇవన్నీ పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొన్ని మెంతులు, అవి కొంచెం వేగినాక ఒక 2 స్పూన్ల ధనియాలు, ఇవి కొంచెం వేగినాక కొంచెం జీలకర్ర, అంటే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇవి వేగినాక మనం 1 స్పూను ఆవాలు కూడా వేసుకొని ఇవన్నీ వేగినాక ఒక కూరగిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇందులోనే ఒక 2 స్పూన్ల ఆయిల్ తీసుకొని ఉల్లిపాయలు ఇలాగ చీలికల్లా కట్ చేసుకొని ఆయిల్లో వేపుకుందాం. ఇందులోనే ఎల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుందాం, చాలా బాగుంటుందండి. ఇందులోనే అల్లం, ఈ 3 బాగా వేగినాయి కలర్ మారాయి అనుకునేటప్పుడు ఒక 2 టమాటాలు ఇలా ముక్కలు కోసుకొని వేసుకుందాం. ఎందుకంటే ఎప్పుడైనా నేను ఎప్పుడు పచ్చిది వేసేసేదాన్ని టమాటా ఉల్లిపాయలును, అలా కాకుండా ఈసారి ఇలా ట్రై చేద్దామని ట్రై చేస్తానండి. ఇలా చాలా బాగా వచ్చిందండి. చేపల పులుసు అయితే చాలా టేస్టీగా ఉండింది. ఇవన్నీ బాగా వేపుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుంటే ఇవన్నీ మగ్గిపోతాయి. ఇలాగా మొత్తం వేపేసుకున్నాం కదా. ఇందాకలా మనం ఆవాలు అవి వేపుకున్నాం కదా, వాటిని పొడి చేసి పక్కన పెట్టుకుందాం. చేపల పులుసుకి ఇదే హైలైట్ అని చెప్తాను నేనైతే. ఈ ఉల్లిపాయలు కూడా ఇలాగా పేస్ట్లా చేసుకోవాలి. ఇందులోనే నేను కారం కూడా వేసుకుంటున్నాను. ఇలా కారం కొంచెం ఉప్పు వేసుకొని అట్లా బాగా పేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇంకొక కళాయి పెట్టుకొని అందులో నూనె పోసుకొని ఒక 4-5 మెంతులు, కొన్ని ఆవాలు వేసుకొని అవి చిట్టపటలాడినాక ఇందాకల్లా నేను 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. అవి చిన్న చిన్న ముక్కలు 1.5 వేపుకున్నాను, ఇంకో సగం ముక్కేమో ఇప్పుడు చిన్న చిన్న ముక్కలు కోసుకొని ఇందులో వేసుకుంటాను. ఇందులోనూ మనం పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవి బాగా చిటపటలాడినాక ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అవి బాగా వేగినాక ఇందాక మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఇవి కూడా ఈ పేస్ట్ కూడా వేసుకొని ఇది బాగా నూనెలోనే వేపుకోవాలండి. సైడ్లో అంట నూనె తేలాలి. కారం మళ్ళీ మనం ఇందులో కూడా వేసుకుందాం. ఇందులో కారం కొంచెం ఇగురు కూరలోనైనా నాన్ వెజ్లో కొంచెం కారం ఎక్కువ ఉంటే బాగుంటుంది కదా, అందుకని మళ్ళీ 2 స్పూన్ల కారం, కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి వేసుకొని మనం చింతపండు, నేను జాంకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టుకొని దాంట్లోనున్న పులుసు తీసేసుకొని వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని పులుసులో వేసేసుకుందామండి. పులుసుతో పాటు చేప ముక్కలు ఉడికితే చాలా టేస్టీగా ఉంటుందండి. అది కొంతమంది కొంచెం చారు మరిగినాక వేస్తారు, అంత బాగా టేస్ట్ అనిపించవు. ఇలా వేసుకొని మొత్తం చేప ముక్కలన్నీ ఇలా వేసుకొని ఒక్కసారి ముక్కకు తగలకుండా మధ్యలో గరిటె పెట్టి మొత్తం కలిపేసి ఒక 5-6 నిమిషాలు ఉడికించుకొని తర్వాత ఇందాక మనం పొడి చేసుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ఇవి 2 వేసుకున్న తర్వాత ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకొని దించేసుకుంటే మన చేపల పులుసు రెడీ. చూసారా ఎంత చిక్కగా ఎంత టేస్టీగా వచ్చిందంటే, మీరు తినలేదు కాబట్టి ఆ టేస్ట్ మీకు తెలీదు, కానీ చూస్తుంటే తెలుస్తుంది కదా. చాలా బాగుందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని చూసి ఒక కామెంట్ కూడా చేయండి.